parenthesis open, parenthesis close, curly brace open. So printf సో హలో అని ఇస్తున్నాను. సో కర్లీ బ్రేస్ క్లోజ్డ్. ఓకే, సో మనకి సి ప్రోగ్రామ్లో ఈచ్ పిన్ పాయింట్ అనేది తెలియాలి. సో ఇదేంటంటే రిటర్న్ టైప్. సో వైడ్ అనేది రిటర్న్ టైప్, మెయిన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో దిస్ ఈజ్ ద పారామీటర్స్, అంటే దీన్ని మెయిన్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్, సో ఈ మొత్తం ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్ అనమాట. ఈ మొత్తం కూడా ఫంక్షన్ డెఫినేషన్. సో ఇక్కడ పారామీటర్స్ అనేవి పాస్ చేస్తాం. ఇక్కడ నో పారామీటర్స్. సో నో పారామీటర్స్. సో ఇక్కడ పారామీటర్స్ ఏం లేకపోతే ఇక్కడ పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ printf అనేది ఏంటి? printf అనేది ఫంక్షన్. సో ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది? stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, సో ద printf is ఫంక్షన్ నేమ్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ హలో అని ఇచ్చాం కదా. సో హలో అని ఇచ్చాం కదా, ఇది పారామీటర్. ఇక్కడ ఈ ఫంక్షన్ పాస్ చేసేటప్పుడు ఇక్కడ నో పారామీటర్స్, బట్ ఇక్కడ printfకి ఇక్కడ పారామీటర్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ వన్ ఈస్ పారామీటర్. ఓకే, సో ఈ printf చేసే వర్క్ ఏంటో చూద్దాం. printf printf prints first parameter on screen. So prints first parameter on screen or console or monitor. మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది కదా, సో దాన్ని స్క్రీన్ అంటాం, ఆర్ కన్సోల్ ఆర్ మానిటర్. ఓకే, మన లాస్ట్ క్లాస్లో వెల్కమ్ టు సి అని ఇస్తే మనకి వెల్కమ్ టు సి అనేది డిస్ప్లే అయింది. దాన్ని ప్రింట్స్ ఫస్ట్ పారామీటర్ ఆన్ స్క్రీన్. సో ఇక్కడ మోర్ దాన్ వన్ పారామీటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మోర్ దాన్ వన్ పారామీటర్ కూడా ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఎవ్రీ పారామీటర్ షుడ్ సపరేటెడ్ విత్ కామా. సో ఎవ్రీ పారామీటర్ షుడ్ separated with కామా. సో కామాతో సపరేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మోర్ దెన్ వన్ పారామీటర్ ఉంటే ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. ఓకే, ఇప్పుడు నేను ఏం ఇస్తానంటే printf హలో అని ఇచ్చాను. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ మనం ఇక్కడ ఎలా అయితే రాసామో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో హలో అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారా, సో కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ ప్రింట్ అయ్యే అవుట్పుట్ అనేది ఆ కర్సర్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో అక్కడి నుంచి ప్రింట్ అవుతుంది. అందుకే లాస్ట్ క్లాస్ మనకు వెల్కమ్ టు సి అనేది పక్కనే ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం వస్తుందంటే printf హలో అని ఇచ్చాను. మీరు ఇక్కడ ఎలా ఇస్తే అలా, ఇక్కడ క్యాపిటల్లో ఇచ్చారు కదా, సో మనకు అవుట్పుట్లో క్యాపిటల్ HELL అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఇచ్చారు కదా, స్మాల్ హలో. సో అవుట్పుట్ ఏం వస్తుందండి మనకి LEL హలో అని వచ్చి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో printf ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, స్పేస్ ఇచ్చి సో హలో అని ఇచ్చి మళ్ళీ స్పేస్ ఇస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది మనకు అవుట్పుట్లో కూడా. సో స్పేస్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ హలో ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్పేస్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ సో కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ టోటల్ శాలరీ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. వాట్ ఈస్ వేరియబుల్ డిస్కస్ లేటర్. సో టోటల్ _sal.
టోటల్ అండర్ స్కోర్ సెల్ మనకి 2500 అనే వాల్యూ ఉంది. ఈ వాల్యూ ఎలా ప్రింట్ చేస్తామంటే printf total underscore sal is equal to percentage d comma, so more than one total underscore sal. సో ఇక్కడ మోర్ దెన్ వన్ పారామీటర్ ఉంది చూడండి. సో ఇదొక పారామీటర్, ఇదొక పారామీటర్. సో ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. సో దీన్ని ఈ రెండింటిని కామాతో సపరేట్ చేశాను. ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబల్ కోట్స్. సో ఇది మొత్తం కూడా ఫస్ట్ పారామీటర్ అన్నమాట. షుడ్ బి విత్ ఇన్ డబల్ కోట్స్. ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ డబల్ కోట్స్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ పర్సంటేజ్ డి. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ అండర్ స్కోర్ శాల్లో ఉన్న వాల్యూ ఎంత 2500. అంటే మనకి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, సో ఇక్కడ టోటల్ అండర్ స్కోర్ వాల్యూ ఉన్న వాల్యూ 2500. ఈ 2500 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది 2500. ఫస్ట్ పారామీటర్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ పారామీటర్ అనేది ఏముంది మనకి tot_sal is equal to 2500 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుంది. సో మనకి అవుట్పుట్లో టోటల్ అండర్స్కోర్ sal is equal to 2500 అనేది ప్రింట్ అయి కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. సో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ వాట్ ఈస్ పర్సంటేజ్ డి. దీన్ని ఏమంటారంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటారు. సో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే పర్సంటేజ్ డి ఫర్ ఇంటీజర్ వాల్యూ. అంటే మనం ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయాలంటే పర్సంటేజ్ డి అనేది వాడతాం. సో పర్సంటేజ్ ఎఫ్ ఫర్ ఫ్లోట్ వాల్యూ, పర్సంటేజ్ ఎఫ్ ఫర్ ఫ్లోట్ వాల్యూ. నెక్స్ట్ పర్సంటేజ్ సి ఫర్ క్యారెక్టర్. ఓకే, సో ఇలా చాలా ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ముందు డిస్కస్ చేద్దాం. Here the percentage d is a format specifier for integer. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ టోటల్ అండర్ స్కోర్ శాల్లో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయ్యి ఈ ఫస్ట్ పారామీటర్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుంది. సో టోటల్ అండర్ స్కోర్ శాల్ ఈజ్ ఈక్వల్ టు 2500. నెక్స్ట్ సో printf percentage d plus percentage d is equal to percentage d comma, so 5 comma 7 comma 5 plus 7 అని ఇచ్చాను. సో ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్ పారామీటర్ డబల్ కోట్స్తో స్టార్ట్ అవ్వాలి కదా. పర్సంటేజ్ డి ప్లస్ పర్సంటేజ్ డి ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ డి 5 7 5 plus 7. సో ఫస్ట్ ఇక్కడ 5 plus 7 అంటే వాల్యూ ఎంత 12. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ 12 అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7 నెక్స్ట్ ఇక్కడ 5. సో మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సంటేజ్ డి దగ్గర ఈ 5 రీప్లేస్ అవుతుంది. ఈ నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర ఈ 7 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర ఈ 12 అనేది రీప్లేస్ అవుతుంది. అంటే మనకు ఫస్ట్ పారామీటర్లో ఏముంది 5 plus 7 is equal to 12. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది 5 plus 7 is equal to 12 అని వచ్చి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ printf percentage d and then percentage d.
కామా 10 కామా 20 అని ఇచ్చాను. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం? 1 2. అంటే ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి 3 ఉన్నాయి, 2 వాల్యూస్ అనేవి పాస్ చేస్తున్నాం. సో ఏమొస్తుంది? ఎర్రర్. సో అందరు ఎర్రర్ వస్తుంది అనుకుంటారు, బట్ దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఫస్ట్ పర్సంటేజ్ డి దగ్గర ఏం రీప్లేస్ అవుతుంది? 10. నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర 20 అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ డి అనేది రాస్తాం, బట్ పారామీటర్ అనేది పాస్ చేయట్లా. సో గార్బేజ్ వాల్యూ అనేది తీసుకుంటుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ 20 స్పేస్ సమ్ గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూ అంటే ఎనీ వాల్యూ తీసుకోవచ్చు, అది 0 ఉండొచ్చు, సమ్ ఇంటీజర్ 1 4 5 6 సమ్ ఎనీ నెంబర్. ఓకే, సో అది గార్బేజ్ వాల్యూ. అంటే ఆటో వేరియబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే గార్బేజ్ వాల్యూ. సో విల్ డిస్కస్ లేటర్. సో మన పర్సంటేజ్ డి పాస్ చేసి తీసుకుని పారామీటర్ అనేది పాస్ చేయకపోతే మనకేం తీసుకుంటుంది? గార్బేజ్ వాల్యూ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా 10 కామా 20 కామా 30. సో ఇక్కడ పర్సంటేజ్ డి అంటే మనకి ఇక్కడ 2 ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం? 1 2 3. సో వన్స్ అగైన్ ఎర్రర్ వస్తుంది అనుకుంటారు, బట్ ఎర్రర్ ఏం రాదు. ఓకే, సో ఫస్ట్ పర్సంటేజ్ డి దగ్గర వాల్యూ ఎంత రీప్లేస్ అవుతుంది? 10. నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర 20 అనేది రీప్లేస్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? 10 స్పేస్ 20. సో అవుట్పుట్ వచ్చి సో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ కూడా గార్బేజ్ వాల్యూ అనేది ప్రింట్ అయిన తర్వాత సో కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అయ్యే అవుట్పుట్ అనేది కర్సర్ ఏ ప్లేస్లో ఉంటే అక్కడి నుంచి మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ప్రింట్ సో హలో పర్సంటేజ్ డి హాయ్ పర్సంటేజ్ డి కామా 10 కామా 20. సో ఫస్ట్ పారామీటర్ అనేది డబుల్ కోట్స్లో రాసాం. ఎవ్రీ పారామీటర్ సపరేట్ విత్, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఫస్ట్ పారామీటర్, సెకండ్, థర్డ్. ఓకే, ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఈ 10 వచ్చి ఎక్కడ రీప్లేస్ అవుతుంది? ఈ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. ఈ 20 వచ్చి ఎక్కడ రీప్లేస్ అవుతుంది? ఈ పర్సంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ అనేది యాస్టిస్గా ప్రింట్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ ఏం రాస్తాం మనం ఇక్కడ? హెచ్ క్యాపిటల్ ELLO హలో స్పేస్ జంప్. తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ డి అంటే 10. నెక్స్ట్ స్పేస్ ఇచ్చాం. నెక్స్ట్ హాయ్. నెక్స్ట్ స్పేస్ ఇచ్చాం. 20 అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మనకు అవుట్పుట్ ఎలా రాయాలో మన చాయిస్, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలనుకుంటే అలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇదే స్టేట్మెంట్ని ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ పర్సంటేజ్ డి అండ్ పర్సంటేజ్ డి ఈస్ పర్సంటేజ్ డి కామా 10 కామా 20 కామా 10 ప్లస్ 20 అని ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ పారామీటర్ అనేది డబుల్ కోట్స్లో ఉండాలి. ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఓకే, ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్, థర్డ్, 4 పారామీటర్స్. ఫస్ట్ 10 ప్లస్ 20. సో వాల్యూ ఎంత? 30 అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ 30 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 10 20. సో ఫస్ట్ పారామీటర్ పర్సంటేజ్ డి దగ్గర ఏమి రీప్లేస్ అవుతుంది? ఫస్ట్ పారామీటర్ 10. నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర ఏమి రీప్లేస్ అవుతుంది? 20. నెక్స్ట్ పర్సంటేజ్ డి దగ్గర 30. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ ఫస్ట్ పారామీటర్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి? సమ్ స్పేస్ ఆఫ్ స్పేస్ 10 స్పేస్ అండ్ స్పేస్ 20 స్పేస్ నెక్స్ట్ 10 ప్లస్ 20 30. సో అన్న కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇలా ప్రింట్ అవుతుంది.
ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే printf %d ప్లస్ %d is equal to %d కామా 10 కామా 20 కామా 10 ప్లస్ 20 అని ఇచ్చాం. సేమ్ ఇక్కడ 30 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ 30. నాకు ఇక్కడ ఈ అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే చేయాలనుకుంటామో మన రిక్వైర్మెంట్. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇప్పుడు సమ్ ఆఫ్ 10 20ని నేను ఈ అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అవుట్పుట్ వస్తుంది మనకి 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 30 అని ప్రింట్ అయ్యి సో కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ printf hello %d కామా 10 %d కామా 10 సెమీకోలన్. సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తాం అనుకోండి ఏమొస్తుంది, సో ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబల్ కోట్స్లో ఉండాలి. మనం ఇక్కడ డబల్ కోట్స్ అనేది మిస్ చేస్తాం. సో మనకి కోడ్ కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను printf హలో సో %d 10 సెమీకోలన్. సో ఈ కోడ్ కంపైల్ చేస్తాం అనుకోండి వన్స్ అగైన్ ఎర్రర్. ఇది ఫస్ట్ పారామీటర్, సో ఇది సెకండ్ పారామీటర్. సో ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. బట్ ఇక్కడ కామా అంతే మిస్ చేసాం కదా. సో వన్స్ అగైన్ ఏమొస్తుంది, సో ఎర్రర్ అనేది వస్తుంది, ఎర్రర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే printf హలో %d కామా 10. సో ఈ కోడ్ రన్ చేస్తే వస్తుంది, సో వన్స్ అగైన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఇక్కడ సెమీకోలన్ అనేది మిస్ చేశారు. సో మస్ట్ అండ్ షుడ్గా సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ఎండ్ చేయలేదు కదా, సేమ్ వస్తుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే మనకి ఇక్కడ printf కదా, బై మిస్టేక్ మీరు క్యాపిటల్ P రాశారనుకోండి printf సో హలో %d కామా 10 సెమీకోలన్ ఇలా రాస్తారనుకోండి కోడ్ అనేది కంపైల్ అవుతుంది. అప్పుడు ఇది ఏం చేసుకుంటుందంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్గా తీసుకుంటుంది, బట్ రన్ అవ్వదు మనకి ఇక్కడ, నో రన్. ఓకే. ఒకసారి చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం డెమో అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం కదా, అది ఓపెన్ చేస్తున్నాను. సో F3 ఓపెన్ చేసి సో demo.c అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, demo.c. ఓకే. జూమ్ చేయడానికి F5. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ సో వైట్ ఇదేంటి రిటర్న్ టైప్, ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇది పారామీటర్స్. నెక్స్ట్ printf, ఆల్రెడీ printf గురించి చెప్పాం కదా. చేసే వర్క్ ఏంటి, ప్రింట్స్ ద ఫస్ట్ పారామీటర్ ఆన్ స్క్రీన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ alt F న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, ఫైల్ నేమ్ demo1.c అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తున్నాను. alt F9 కంపైల్ అవుతుంది, కంట్రోల్ F9 రన్ అవుతుంది. మనకేం ప్రింట్ అవుతుంది, హలో వెల్కమ్ స్పేస్ 2 స్పేస్ C అని వచ్చి సో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. కంట్రోల్ F9 అవుట్పుట్ చూడడానికి alt F5 సో వెల్కమ్ టు C అని వచ్చి నెక్స్ట్ సో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ రన్ అయితే ఆ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9 సో alt F5 సో వెల్కమ్ టు C. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తే ఆ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో printf ఇక్కడ మనకి ఎలా అవుట్పుట్లో ఎలా డిస్ప్లే అవ్వాలనుకుంటాం అలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హలో అని ఇచ్చాను. సో కంట్రోల్ F9 సో alt F5 అవుట్పుట్ ఈజ్ హలో. సో మనకు ప్రింట్ అయ్యేది ఆ కర్సర్ ఉన్న ప్లేస్లో నుంచి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ నేను ఇక్కడ లోవర్ కేస్లో ఇస్తున్నాను, సో HEL హలో అని ఇచ్చాను. ఓకే. సో కంట్రోల్ F9 alt F5 హలో అని ప్రింట్ అవుతుంది. ఓకే.
నెక్స్ట్ నేను ఇక్కడ సో హలో స్పేస్ %d కామా 10 అని ఇచ్చాం. అవుట్పుట్ వస్తుంది మనకి హలో స్పేస్ 10. నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతుంది. కంట్రోల్ F9 ఆల్ట్ F5 హలో స్పేస్ 10 కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే పర్సంటేజ్ F6 alt F ఓపెన్. సో demo.c అనే ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. demo.c లైన్ కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ఇన్సర్ట్ F6 షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే. సో ఇక్కడ ఏం అంటే %d ప్లస్ %d ఈజ్ ఈక్వల్ టు %d కామా 5 కామా 7 కామా 5 ప్లస్ 7 5 ప్లస్ 7. సో ఇక్కడ ఆల్ట్ F ఓపెన్. ఫస్ట్ డాట్ సి అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ చేస్తున్నాను. So plus symbol is not working in my keyboard. Okay. So F6 ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు కోడ్ కంపైల్ చేస్తే వస్తుంది మనకి 5 7 5. సో కంట్రోల్ F9 సో ఆల్ట్ F5 5 7 5. సో ఇక మీరు ఇక్కడ స్పేస్ ఇస్తే మనకి అక్కడ స్పేస్ వస్తుంది, ఇక్కడ స్పేస్ ఇస్తే అక్కడ స్పేస్ వస్తుంది. సో కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. సో 5 7 5 మనకు అవుట్పుట్. ఒకవేళ మీరు ఇక్కడ నాకు ఇక్కడ ఫస్ట్ 5 తర్వాత ట్యాబ్ స్పేస్ కావాలంటే ట్యాబ్ అనేది ఇస్తే 8 స్పేసెస్ వస్తాయి. ఇక్కడ కూడా ట్యాబ్ ఇస్తున్నాను. సో అది యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో చూసా 5 స్పేస్ 7 ట్యాబ్ 5. ఓకే. ఓకే. మీరు నెక్స్ట్ ప్రింట్ అయ్యేది న్యూ లైన్కి వెళ్ళాలంటే %n అని ఇస్తే ఆ కర్సర్ అనేది న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. /n అని ఇస్తే కర్సర్ అనేది న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే హలో హలో %d కామా %d. సో ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం? ఇక్కడ 3% d అని ఇచ్చాను, బట్ ఇక్కడ నేను ఓన్లీ 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. సో ఎర్రర్ ఏం రాదు. ఏమొస్తుంది? హలో స్పేస్ 10 స్పేస్ 20 స్పేస్ సమ్ గార్బేజ్ వాల్యూ. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో గార్బేజ్ వాల్యూ 0 వచ్చింది మనకి. ఎనీ వాల్యూ రావచ్చు అనమాట గార్బేజ్ వాల్యూ. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కామా 30 అని ఇచ్చాను. సో ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి కదా. అవుట్పుట్ వస్తుంది హలో స్పేస్ 10 స్పేస్ 20 స్పేస్ 30. కంట్రోల్ F9 ఆల్ట్ F5. ఓకే. సో HE తర్వాత LLO అనేది న్యూ లైన్కి వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ సో ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి 2 ఇచ్చాను, బట్ 3 పారామీటర్స్ పాస్ చేస్తాం. సో ఎర్రర్ ఏం రాదు. హలో స్పేస్ 10 20 అనేది ప్రింట్ అవుతుంది. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో
సో హలో స్పేస్ 10 స్పేస్ 20 వచ్చి సో కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కోడ్ కంపైల్ చేస్తే వస్తుంది. ఫస్ట్ పారామీటర్ షుడ్ బి విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. బట్ డబుల్ కోట్స్ అనేది ఇవ్వలేదు కదా. ఆల్ట్ F9 డబుల్ అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్. ఓకే, సో ఇది స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో ఇస్తే ఇది స్ట్రింగ్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ కోట్స్లో ఇస్తాం కదా, అది స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్స్ అనేవి నెక్స్ట్ వస్తే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ఎఫ్ అనేది ఫస్ట్ పారామీటర్ అనేది ఎలా ఉండాలి, సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ హలో స్పేస్ %d స్పేస్ 10 అని ఇచ్చాను. బట్ ఇక్కడ కామా అనేది మిస్ అయింది. ఇది ఫస్ట్ పారామీటర్, ఇది సెకండ్ పారామీటర్. ఎవ్రీ పారామీటర్ షుడ్ బి సపరేటెడ్ విత్ కామా. సో కామా మిస్ అయింది కదా, సో ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, ఫంక్షన్ కాల్ మిస్సింగ్. ఓకే, సో కంపల్సరీ ఇక్కడ ఉండాలి, కామా అనేది ఉండాలి. నెక్స్ట్ printf షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్ తీసేసాం అనుకోండి ఎర్రర్ వస్తుంది. స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్. ఒకసారి చూడండి, స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్. ఓకే, సో కంపల్సరీ ఇక్కడే ఉండాలి, సెమీకోలన్ అనేది ఉండాలి. నెక్స్ట్ సి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇక్కడ కంపల్సరీగా ప్రింట్ఎఫ్ అనేది లోవర్ కేస్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇది లోవర్ కేస్లోనే ఉండాలి. నెక్స్ట్ మెయిన్ అనేది కూడా కంపల్సరీగా లోవర్ కేస్లోనే ఉండాలి. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఇక్కడ క్యాపిటల్ ప్రింట్ ఇలా రాశారనుకోండి, కోడ్ కంపైల్ అవుతుంది బట్ రన్ అవ్వదు. కంట్రోల్ F9. సో చూడండి, యూజ్ అన్డిఫైన్డ్ సింబల్ printf ఇన్ మాడ్యూల్ demo1.c అవుట్పుట్ అని వస్తుంది కదా. ఎస్, సో లోవర్ కేస్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ వైట్ అనేది చూడండి, మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కీవర్డ్స్ అన్నీ కూడా మనకి వైట్లో కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఇంట్ అనే ఒక కీవర్డ్ ఉంది మనకి. సో ఇంట్ ఏ అని ఇచ్చాను అనుకోండి, వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కీవర్డ్. నెక్స్ట్ నేను వైట్ తీసేస్తాను. ఇక్కడ మన సి ప్రోగ్రాంలో వైట్ అనేది తీసేస్తాను. సో కోడ్ ఆల్ట్ F9, కోడ్ కంపైల్ అవుతుంది. కంట్రోల్ F9, కోడ్ రన్ అవుతుంది. అవుట్పుట్ ఏమి వస్తుంది చూడండి, ఇక్కడ ఆల్ట్ F5. సో హలో స్పేస్ 10 అనేది వచ్చింది. ఓకే, సో కొంతమంది ఇలా రాస్తారు మెయిన్ అని. ఓకే, ఏంటంటే అయినా కూడా వర్క్ అవుతుంది. అంటే సి లాంగ్వేజ్లో డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఏంటంటే ఇంటీజర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఇన్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఏంటి? ఇంటీజర్. ఓకే, ఫంక్షన్స్ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఇంటూ రాసినా రాయకపోయినా అక్కడ ఏమున్నట్టు ఇంట్ అనేది ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇంట్ అనేది ఉంటే ఇక్కడ వాల్యూ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ 0, రిటర్న్ 0. సో కొంతమంది ఇలా రాస్తారు, ఇంట్ మెయిన్ సమ్ స్టేట్మెంట్స్ రాసి లాస్ట్లో రిటర్న్ 0 అని రాస్తారు. కోడ్ అనేది కంపైల్ అవుతుంది, సన్ కోడ్ అనేది రన్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుంది హలో స్పేస్ 10 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇక్కడ వైడ్ అని ఇచ్చేస్తున్నాను. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను. మీకు వైడ్ మెయిన్ అని ఇచ్చి ప్రింట్ఎఫ్ హలో %d. ఓకే, సో కోడ్ కంపైల్ అవుతుంది, ఆల్ట్ F9 రన్ అవుతుంది. ఓకే, సో ఆల్ట్ F5. సో ఎలా రాసినా ఒకటే అనమాట. ఓకే, సో ప్రింట్ఎఫ్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంది? stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. ఓకే, అయితే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు అవుట్పుట్ అనేది నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ ఆల్ట్ F5. ఇంతకుముందున్న అవుట్పుట్ కానీ పోవాలంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చేస్తారంటే CLR SCR అనే ఫంక్షన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు CLR SCR అనే ఫంక్షన్ యూజ్ చేస్తే CLR SCR అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది. చూడండి, ఇది కూడా ఫంక్షన్. CLR SCR అనేది కూడా ఫంక్షన్ అనమాట. ఓకే, మెయిన్ అనేది ఫంక్షన్, అలాగే CLR SCR ఫంక్షన్స్ అన్ని లోవర్ కేస్లో ఉన్నాయి చూడండి.
అంటే సి అలా ఫాలో అవుతుంది. సి ఎడిటర్లో వాళ్ళు అలా ఇంప్లిమెంట్ చేస్తారు. ఫంక్షన్ నేమ్ షుడ్ బి లోవర్ కేస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు కోడ్ కంపైల్ చేస్తున్నాను, కంపైల్ అవుతుంది. అయితే రన్ చేస్తున్నాను, రన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందున్న సిఎల్ఆర్ ఎస్ఆర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే క్లియర్ ద స్క్రీన్. ఇంతకుముందున్న స్క్రీన్లో ఉన్న అవుట్పుట్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. నాకేమొచ్చింది హలో స్పేస్ 10. ఇప్పుడు ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉందంటే stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. conio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ అందుకే మనం ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేస్తారంటే యాష్ ఇంక్లూడ్ conio.h ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తారు. printf అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది, యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, సో అందరూ ఆ రెండు ఇంక్లూడ్ చేస్తారు. అయితే మనం .c అని సేవ్ చేస్తే ఈ రెండు కూడా స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేవి డిఫాల్ట్గా ఇంక్లూడ్ అయిపోతాయి. ఒకసారి చూడండి, కోడ్ కంపైల్ అవుతుంది, నెక్స్ట్ రన్ అవుతుంది. సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాస్తే ఇంతకుముందు ఉన్న అవుట్పుట్ అనేది క్లియర్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు. సో వాళ్ళు 10 అన్నమాట. అయితే మన కంపెనీ లెవెల్ ప్రాజెక్ట్స్లో మనకు సింగిల్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఎక్కడ కూడా అక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది క్లియర్ చేస్తుంది. అక్కడ మనం సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఏం రాయం. సో కస్టమర్కి మనం ఏమిస్తామంటే మన కస్టమర్కి .exe ఫైల్ అనే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఇస్తాం. ఈ కోడ్ అంతా వాళ్ళకి ఇవ్వం మనం, వాళ్ళకి జస్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇస్తే వాళ్ళు ఆ ఫైల్ రన్ చేసుకుంటారు. ఎవ్రీ టైం రన్ చేస్తారు కాబట్టి ఆ క్లియర్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఓకే, సో .c అని సేవ్ చేస్తే ఈ రెండు కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి, రెండు రాయాల్సిన అవసరం కూడా లేదు. సో Alt F9 ఎస్, Control F9. సో అవుట్పుట్ ఈస్ Alt F హలో. సో వన్స్ అగైన్ రన్ చేస్తున్నాను, Control F9 Alt F5. ఓకే, సో కంపైల్ చేసినప్పుడు మనకి exe ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఓకే అవసరం లేదు. సో నెక్స్ట్ చెప్తాను. మనకి ఈ ఎడిటర్లో సి ఎడిటర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఆ లొకేషన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మీకు ఈచ్ అండ్ పిన్ పాయింట్ తెలుస్తుందా, వైడ్ ఏంటి, మెయిన్ ఏంటి. ఇంకో వన్ మోర్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది ఇక్కడ నేను మెయిన్లో M క్యాపిటల్ ఇచ్చాను అనుకోండి, కోడ్ కంపైల్ అవుతుంది. బట్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి మెయిన్లో ఉన్న కోడే ఎగ్జిక్యూట్ అవుతుంది. స్మాల్ MAINలో ఉన్న కోడే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇక్కడ క్యాపిటల్ MAIN అని ఇచ్చాం. ఒకసారి చూడండి, కోడ్ కంపైల్ అవుతుంది బట్ రన్ అవ్వదు. చూడండి, సో వన్ ఎర్రర్, ఎందుకు అన్డిఫైన్డ్ సింబల్ మెయిన్ ఇన్ మాడ్యూల్ సమ్ ఎర్రర్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ కంపల్సరీగా ఏమి ఉండాలి, మెయిన్. అంటే ఈ మెయిన్లో ఉన్న కోడే రన్ చేస్తుంది సి ఎడిటర్ అనేది. సో కోడ్ కంపైల్ అవుతుంది, సో కోడ్ రన్ అవుతుంది. సో Alt F5, సో అవుట్పుట్ వస్తుంది హలో. ఓకే, సో కేస్ సెన్సిటివ్ మీరు ఒకవేళ క్యాపిటల్ N రాసిన సో Alt F9 రన్ అవుతుంది, Control F9 రన్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది, కంపైల్ అవుతుంది కానీ రన్ అవుతుంది. అప్పుడు ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్గా తీసుకుంటుంది. ఓకే, సో వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ విల్ డిస్కస్ లేటర్. సో ప్లీజ్ రిమెంబర్ సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో లోవర్ కేస్లోనే రాయాలి. ఓకే, సో కీవర్డ్స్ అన్నీ కూడా, సో ఫంక్షన్ నేమ్స్ అన్నీ కూడా లోవర్ కేస్లోనే ఉంటాయి మనకి. ఓకే, సో క్వశ్చన్ అడిగారు, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనం ఇదంతా సి ప్రోగ్రామ్ కదా, ఇట్లా కామెంట్స్ అంటారు. ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. సో నేను ఒక సి ఎడిటర్లో ఒక లెటర్ రాస్తున్నాను, హాయ్ హలో హౌ ఆర్ యూ, సమ్ లెటర్. సో డేట్, ఓకే, సో టు సంథింగ్, సో ద ప్రిన్సిపల్, సమ్ కాలేజ్ నేమ్. ఓకే, ఇలా లెటర్స్ అనేవి రాస్తాం కదా మనం. సో ఇలా లెటర్ రాస్తే ఏమవుతుంది, సో కోడ్ కంపైల్ చేస్తాను. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తాయి, ఏమొచ్చింది మనకి, డిక్లరేషన్, సింటాక్స్ అని సమ్ ఎర్రర్స్ అనేవి వచ్చినాయి కదా. అంటే మనం సి ఎడిటర్ మనం ఏమి రాసినా కూడా ఆ కోడ్ అనేది ఎక్కడ రాయాలి, మెయిన్ ఫంక్షన్లో రాయాలి. అది అప్పుడే సి కంపైలర్ కోడ్ అనేది రన్ చేస్తుంది. మనం లెటర్ రాసి ఏం రాసినా కూడా సి ఎడిటర్ అనేది రన్ చేయదు. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది సి ప్రోగ్రాంలో. సో వైట్ మెయిన్
సో మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా మెయిన్. ఇప్పుడు F2 సేవ్ చేశాను. సో కోడ్ కంపైల్ చేసి రన్ చేయండి. సో కోడ్ కంపైల్ అవుతుంది. సో ఆల్ట్ F5 అవుట్పుట్ వస్తుంది. హలో స్పేస్ 10 ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో మీకు ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ రాయటం అనేది తెలిసింది. ఓకే, ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఒక సి ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే అది మెయిన్ ఫంక్షన్ నుంచి రన్ అవుతుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ అంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ.